ఏంద్ర స్వామి పాములు పాములు కూడా సెట్ లో పెట్టుకొచ్చినాం అనుకుంటున్నారు కదా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. ఈ రోజు అయితే మన స్టైల్లో బొమ్మడాయల పులుసు అయితే చేద్దాం. ముందుగా సట్టు పెట్టుకుని నూనె పోసుకొని ఆవాలు అయితే వేసుకున్నాం. అలాగే కొద్దిగా సన్నగా దొరుకున్న ఎర్రగడ్డలు కరింపాకు వేసి బాగా కలిపెట్టుకున్నాం. నల్లగొట్టిన తెల్లగడ్డలు కూడా వేసి మనం ఒడియం కూడా దీంట్లో అయితే వేసుకున్నాం. 2 ముక్కలుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటాలు కూడా వేసుకున్నాం. ఇవి వేగే లోపల మనం అయితే చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం. చింతపండు పులుసులో మనకు సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని అయితే బాగా కలిపెట్టుకున్నాం. టమాటాలు కూడా బాగా వాడిపోయిన తర్వాత మనం కలిపి చేసుకుని ఈ పులుసు అయితే దీంట్లో పోసేసుకుని సరిపడిన నీళ్ళు కూడా అయితే దీంట్లో పోసుకున్నాం. ఈ పులుసు తెల్లేదాకా మూత పెట్టి ఉడికించుకొని ఇంక మూత తీసేసి మనం నీట్ గా క్లీన్ చేసుకున్న బొమ్మడాయలు అయితే ఒక్కొక్కటిగా దీంట్లో అయితే వేసేసుకుందాం. ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పైన గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్ ఛానల్ నేమ్ కింద ఉంది, క్లిక్ చేసి అక్కడ నుంచి చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మనం నెల్లూరు చేపల పులుసులోకి మెయిన్ మామిడికాయలు కూడా వేసుకున్నాం. అలాగే మనం ఇంటికాడ చేసుకున్న చేపల మసాలా పొడి కూడా దీంట్లో వేసి గంటి పెట్టకుండా చేత్తో అయితే బాగా తిప్పి పొయ్యి మీద పెట్టాం. ఇంకా మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ బొమ్మడాయల కూర వేసుకొని ముందు కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే కతక్కని వచ్చింది. వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.